వరంగల్ వెస్ట్ గతంలో హన్మకొండ, హసన్పర్తి నియోజకవర్గాలుగా ఉండేది. నియోజకవర్గ పునర్విభజనతో పేరు మార్చుకుంది ఈ సెగ్మెంట్. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన హయగ్రీవచారి, పివి రంగారావు, ప్రణయ్ భాస్కర్ కు మంత్రి పదవులు దక్కాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1952లో ఏర్పాటైన హన్మకొండ సెగ్మెంట్ తొలి నుంచి విలక్షణ తీర్పుకు కేంద్రంగా మారింది. 1952లో పీడీఎఫ్ పార్టీ నుంచి పోటీ చేసిన పెండ్యాల రాఘవరావు గెలిచారు. తర్వాత హసన్పర్తిగా మారింది. 1978లో మళ్లీ హన్మకొండగా పేరు మార్చారు. 1978లో కాంగ్రెస్ నుంచి టి హయగ్రీవాచారి గెలిచి మంత్రి అయ్యారు. 1983లో టీడీపీ అభ్యర్థి సత్యనారాయణ చేతిలో హయగ్రీవాచారి ఓడిపోవడం సంచలనం. 1985లో టీడీపీ నుంచి వెంకటేశ్వరరావు విక్టరీ కొట్టారు. 1989లో 94లోనూ పివి రంగారావు కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు, మంత్రి అయ్యారు. 1999లో పివి రంగారావుపై బీజేపీ అభ్యర్థి మార్తనేని ధర్మారావు గెలుపొందారు. 2004లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మందాడి సత్యనారాయణ రెడ్డి గెలుపొందారు. 2009లో పునర్విభజనలో హన్మకొండ రద్దై వరంగల్ పశ్చిమ నియోజకవర్గంగా ఏర్పడింది. 2009లో కాంగ్రెస్ నుంచి దయాసాగర్ రావుపై టీఆర్ఎస్ నుంచి వినయ్ భాస్కర్ గెలుపొందారు. 2010లో సెంటిమెంట్ లో భాగంగా రాజీనామా చేసిన వినయ్ భాస్కర్ మరోసారి గెలుపొందారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,16,114. మహిళా ఓటర్లు 1,06,000 మంది. పురుష ఓటర్లు 1,10,114 మంది. శతాబ్దాల చరిత్ర ఉన్న హన్మకొండ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. నిజాం నాటి భవనాలు, కాకతీయులు నిర్మించిన దేవాలయాలు, శిల్ప సంపద తప్ప చెప్పుకునే స్థాయిలో అభివృద్ధి జరగలేదు. రాజకీయ చైతన్యం, మేధావులు, విద్యావంతులు ఉన్నా ఆశించిన అభివృద్ధి జరగలేదు. 1000 స్తంభాల గుడిలోని కళ్యాణ మండపం పనులు 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. 6 ఏళ్లైనా పూర్తి కాలేదు. పుర ప్రాజెక్ట్ కింద కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, తాగునీటి సమస్య తీర్చాలన్న డిమాండ్లు అలాగే ఉన్నాయి. భద్రకాళి, వడ్డేపల్లి చెరువుల్లో నీటి మట్టం పెంపు హామీ ఇచ్చారు. అది కార్యరూపం దాల్చనే లేదు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఒకప్పుడు హన్మకొండ నియోజకవర్గం ఉండేది. ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి కనుక చూసుకుంటే ఈ ప్రాంత ప్రజలు తరతరాలుగా కొన్ని దశాబ్దాలుగా 1970 నుంచి ఇప్పటి వరకు కూడా కోచ్ ఫ్యాక్టరీ కావాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినారు. ఇప్పటికి కూడా అతిగతి లేని పరిస్థితి కోచ్ ఫ్యాక్టరీది. కాజీపేట రైల్వే డివిజన్ చేయాలని ఎప్పటి నుంచో పోరాటాలు, ఉద్యమాలు ఇస్తున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా. 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపం నిర్మాణానికి ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతున్నాయి. 6 సంవత్సరాల కాలం లోపల కళ్యాణ మండపాన్ని నిర్మించకపోవడం దురదృష్టకరం. అడుగడుగున ఇలా మా యొక్క డెవలప్మెంట్ పైన మొత్తం ఆగిపోవడం జరిగింది. ఇక్కడ కూడా తాగునీటి సమస్య, నీటి సమస్య కూడా అడిగి ఉన్నది. ఒక వివక్షితమైన దుస్సకరమైన మేము భావిస్తున్నాం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక సమస్యలున్నా తెలంగాణ వాదం కింద కనుమరుగయ్యాయి. ఇక్కడ తెలంగాణ నినాదం బలంగా వినిపించారు. ప్రతిపక్షంలో ఉన్నందునే నిధులు మంజూరు చేయకపోవటం వల్ల, అభివృద్ధికి నిధులు కేటాయించకపోవటం వల్ల పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న సాకు చెప్తారు. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ కాన్స్టిట్యున్సీ మీద, ఈ నియోజకవర్గం మీద పూర్తి స్థాయి దృష్టి సారించకపోవడమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశాన్ని, ఉత్తర భారతదేశాన్ని, కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాన్ని కలిపేటువంటి అతిపెద్ద నగరమైనటువంటి మరి దక్షిణ రైల్వే కేంద్రంగా ఉన్నటువంటి కాజీపేట జంక్షన్ కూడా ఉంది. ఆ జంక్షన్ ఇప్పటి వరకు కూడా కనీసం అభివృద్ధికి నోచుకున్న సందర్భంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో వీటన్నిటి మీద దృష్టి సారించి తెలంగాణ పునర్నిర్మాణంలో వీటన్నిటిని కూడా భాగస్వామ్యం చేసి వీటిని అభివృద్ధి పరిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది తెలియస్తాను. వరంగల్ జిల్లా కేంద్రంగా ఉన్న ఈ సెగ్మెంట్ లో నిజాం కాలం నాటి భవనాల్లోనే ప్రభుత్వాఫీసులు పనిచేయడం ఇక్కడ అభివృద్ధికి సంకేతం. కలెక్టర్, డీజీపీ, నీటిపారుదల శాఖ కార్యాలయం, జిల్లా రెవెన్యూ కార్యాలయం, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు కూడా అందులో నడిపిస్తున్నారు. మరమ్మతులు చేసి అందులోనే విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం మీదనే పూర్తిగా ఫోకస్ చేసేసి ఇక్కడ అభివృద్ధి అనేది పూర్తిగా లేకుండా చేసే పరిస్థితి ఇక్కడ కనబడ్డది. ఈ 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి శూన్యం. ఇక్కడ కనీసం ఇక్కడ మంచినీటిని కూడా సరఫరా చేసేంత పరిస్థితిలో ఇక్కడ పరిపాలకులు లేరు. దీనిపైన మనం తొందరగా చొరవ తీసుకోకపోతే రాబోయే కాలంలో ఈ 2-3 నెలల్లో మనం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పాలకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ యొక్క ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా దీన్ని నిధులు మంజూరు చేసి ఈ యొక్క వరంగల్ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి విజ్ఞప్తి. ముఖ్యమంత్రి స్థాయి అధికారులు వచ్చి శంకుస్థాపన చేసినప్పటికీ కూడా కేవలం నిధులు మంజూరు చేయకుండా పేరుకే మాత్రమే అభివృద్ధిని పేపర్ల మీద చూపించి ఎక్కడి గొంగ వేసినా అక్కడే ఉన్న విధంగా తయారైపోయింది హన్మకొండ పశ్చిమ ప్రాంతం. వచ్చే బడ్జెట్లోనైనా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం, ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం నిధులు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత మాత్రం ప్రజాప్రతినిధులపైన ఉన్నది. ఈ నియోజకవర్గంలో తెరాస బలంగా ఉన్న జనరల్ స్థానం కావటంతో టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కే దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పార్టీ నుంచే మరో 4 ఆశావాహులు సీటు కోసం ట్రై చేస్తున్నారు. బీజేపీ నుంచి రావు అమరేందర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, నరహరి వేణుగోపాల్ రెడ్డి పోటీ పడుతున్నారు. టీడీపీ నుంచి వేం నరేందర్ రెడ్డి, అనిశెట్టి మురళి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి విద్యాసాగర్ రావు, తాడిశెట్టి విద్యాసాగర్, ఎర్రబెల్లి స్వర్ణ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్నా గెలుపుపై సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అత్యధికంగా వేగంగా విస్తరిస్తున్నటువంటి ఈ నగరము మరి హన్మకొండ నగరం. అటువంటి నగరానికి ఎన్నో మౌలిక సదుపాయాలు కావాలి. వీటితో పాటు 100 ఏళ్ల చరిత్ర గలటువంటి ఈ కాజ్పేట్ జంక్షన్ను కూడా నిర్వీర్యమవుతున్నటువంటి దశలో మరి పెద్ద ఎత్తున ప్రజల పక్షాన పోరాటం చేసి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను కూడా మరి తీసుకురావడం జరిగింది. మౌలిక సదుపాయాల పైన ఇప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రత్యేక దృష్టి సారించి ఈ నగరాన్ని, ఈ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాల కన్నా మరి అగ్రభాగాన నిలిచే విధంగా మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాజకీయ చైతన్యానికి మరో పేరు ఈ సెగ్మెంట్. దశాబ్ద కాలంగా తెలంగాణ సెంటిమెంట్లో స్థానిక సమస్యలు కనిపించకుండా పోయాయి. కానీ ఈసారి ఆ సమస్యలే ఎజెండాగా ప్రజల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి. అభివృద్ధికి భరోసా ఇచ్చే నేతలకే పట్టం కడతామంటున్నారు ఓటర్లు.